గత నెల 7న అదృశ్యమైన పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. ఆమె ముంబైలో ఉన్నట్టు ముంబై పోలీసుల నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి సిఐ బాలకృష్ణారెడ్డి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సిఐ గారు, పూర్ణిమ సాయి ఆచూకీని ఎలా కనుక్కోగలిగారు? తాను ఎగ్జాక్ట్గా ముంబైలో ఎక్కడుంది? నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో మాకు తుకారాం గేట్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. బాచ్పల్లిలో ఉన్న మిస్సింగ్ గర్ల్ గురించి. అతనికి ముంబైలో దాదర్ సంబంధించిన అనిల్ మహాజన్ ఎస్ఐ ఫోన్ చేసినారని. అనిల్ మహాజన్ ఎస్ఐకి నేను కాంటాక్ట్ చేశాను. వారు ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఒక సుమారు 4 రోజుల క్రితము ఈ అమ్మాయి అక్కడ డొంగారి ఏరియాలో బాలికా సదన్ గృహాలో ఉన్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారు. ఆ అమ్మాయి అక్కడ అనికాశ్రీ పేరుతో ఆ గృహంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ ఇన్ఛార్జి రేణుక గారితో మాట్లాడాను. వారు ఏమన్నారంటే, ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు అని అనికాశ్రీ పేరుతో అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడికి ఎలా వెళ్ళింది అనే స్పష్టమైన ఇంకా కారణం తెలియలేదు. అమ్మాయితో ఇంకా మాట్లాడలేదు. అంటే అమ్మాయితో మీరు డైరెక్ట్ గా ఆ తర్వాత మాట్లాడారా అండి? తన ఆచూకీ దొరికిందన్న తర్వాత? లేదు, మాట్లాడలేదు. ఆ హోమ్ ఇన్ఛార్జ్ రేణుక వారితో మాట్లాడాను. ఆమె హోమ్ లో లేదు, తను వేరే చోట ఉంది. ఆమెతో మాట్లాడినప్పుడు సుమారు 4 రోజుల క్రితం వారికి 4 రోజుల క్రితం నుంచి ఆ హోమ్ లో ఉంటున్నట్టుగా తెలిపింది. బట్ తను అక్కడికి చేరుకున్న తర్వాత రేణుక ఎలాంటి ఇన్ఫర్మేషన్ పూర్ణిమ సాయి నుంచి రాబట్టారు? తను ఎందుకు అక్కడికి వచ్చింది, ఎలా చేరిందన్న విషయాల గురించి రేణుక ఏం చెప్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు అక్కడికి చేరింది, ఎందుకు వేరే పేరుతో ఉన్న విషయం, వాళ్ళకి వేరే పేరుతో చేరిన విషయం కూడా వాళ్ళకి మన ద్వారానే తెలిసింది. అయితే తనకి ఎవరు లేరన్న విషయం చెప్పి అక్కడ అనాథ గృహంలో చేరింది. అయితే ఈ మనం పంపించిన ఇన్ఫర్మేషన్ అన్ని రాష్ట్రాల డీజీపీలకి, ముంబై థానే కమిషనర్లు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చాము. వారి ద్వారా ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నట్టుగా తెలిసి వాళ్ళు అమ్మాయిని అడిగారు, ఎక్కడ మీ ప్రాంతం, ఎక్కడి నుంచి అంటే, ఆమె హైదరాబాద్ లో తుకారాం గేట్ లో మా ఇల్లు ఉంది అని ఆ అమ్మాయి చెప్పిందండి. దాన్ని బట్టి వాళ్ళు తుకారాం గేట్ ఇన్స్పెక్టర్ కి ఆ నెంబర్ కనుక్కొని వాళ్ళు ఫోన్ చేశారు. సో వారి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తన ఐడెంటిటీని అయితే రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. అవును, ఆ అమ్మాయి అసలు పేరు చెప్పకుండా అనికాశ్రీ పేరుతో అక్కడ అడ్మిట్ అయింది. వాళ్ళు కూడా మనకి ఇచ్చిన సమాచారంలో అనికాశ్రీ పేరు, ఏజ్ 14 సంవత్సరాలు అనే పేరుతో మనకి వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించారు. తన ఐడెంటిటీ రివీల్ చేయలేదు వాళ్ళకి. సో ఇప్పటికీ తను పూర్ణిమ సాయా కాదా అన్నది మీరు వెళ్ళి చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకోగలుగుతారు. ఆ అమ్మాయి ఫోటో పంపించారు, ఫోటో ద్వారా కన్ఫర్మ్ అయింది. ఓకే, రేపు మా టీము బయలుదేరి వెళ్తుంది. పూర్ణిమ సాయి పేరెంట్స్ కూడా వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ చేసి అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రేపు సాయంత్రం లోపుగా హైదరాబాద్ తిరిగి రావచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణారెడ్డి గారు. సో బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డి చెప్తున్న దాని ప్రకారం పూర్ణిమ సాయి ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద అనితశ్రీ అనే పేరుతో ఆశ్రయం పొందింది. తన నిజం పేరు కూడా తాను అక్కడ చెప్పలేదు. అయితే లేటెస్ట్గా అక్కడి నుంచి అందిన సమాచారం ప్రకారం పూర్ణిమ సాయి అక్కడే ఉంది అన్నది పోలీసులకి తన ఫోటో ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు. రేపు ఆమె తల్లిదండ్రుల్ని తీసుకుని పోలీసుల బృందం ముంబై బయలుదేరి వెళ్ళబోతోంది. పూర్ణిమ సాయి హైదరాబాద్లో ఒక కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. అయితే గత నెల 7వ తారీఖున ఆమె అదృశ్యమైంది. ప్రతిరోజులాగానే స్కూల్కి వెళ్ళిన పూర్ణిమ సాయి ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పోలీసులకి సమాచారం అందించారు తల్లిదండ్రులు. అయితే పూర్ణిమ సాయి ఇంటి నుంచి వెళ్ళిపోయిందా, ఎవరన్నా కిడ్నాప్ చేశారా, అసలు ఏం జరిగింది, ఎక్కడుంది, క్షేమంగా ఉందా లేదా అని ఇంతవరకు ఎవరికి ఎలాంటి సమాచారం లేదు. ఆమె తల్లిదండ్రులు కూడా కలవరపడుతూ ఉన్నారు. అయితే అందరూ ఊపిరి పీల్చుకునే సమాచారం పూర్ణిమ సాయి క్షేమంగా ఉంది, తన ఆచూకీ లభ్యమైంది, తను ముంబైలో ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద ఆశ్రయం పొందుతోంది అని. అయితే తాను అక్కడ తన పేరు మార్చుకుని అనితశ్రీ అనే పేరుతో ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి సమాచారం అందిన క్రమంలో ఇక్కడి నుంచి పోలీసులు రేపు ఆమె తల్లిదండ్రుల్ని తీసుకుని ముంబై బయలుదేరి వెళ్ళబోతున్నారు.